సైతానునిగా పని చెయ్యడు. వానికి ఏదో ఒక ఆకారంగా మనిషి గాని జంతువు గాని కావాలి. అందుకని కొన్ని పర్యాయాలు దయ్యాలు జంతువుల్లోనికి కూడా వెళ్తాయి. అందువల్ల వాడు పాములోనికి వెళ్ళినట్లు రాయబడి ఉంది. అది ఆదికాండం 3వ అధ్యాయం. ఆ పాములోనికి వెళ్లి ఆదాము హవ్వలను మోసము చేసెను. సైతానునిగా ఇంతవరకు 2 పర్యాయాలే, అంటే పాములోనికి ఒక పర్యాయం, ఇస్కరియోత్ యూదాలోనికి ఒక పర్యాయం, 2 సార్లే వాడు ప్రవేశించినాడు ఇంతవరకు. ఇక 3వసారి ఒక మానవునిలో ప్రవేశించనై ఉన్నాడు. వాణ్ణే మనం ఏమంటామంటే క్రీస్తు విరోధి అని తెలుగులోను, యాంటై క్రైస్ట్ అని ఇంగ్లీషులో అంటాం.